హాయ్ ఎవ్రీవన్. నేనైతే ఇప్పుడు బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తానండి. మొన్న ఉగాదికి నేను బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చేశాను. ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం చేశానండి. అంత సూపర్గా అంత టేస్ట్గా వచ్చింది, అంత పల్చగా వచ్చిందండి. మనం షాపుల్లో కొనుక్కున్న అదే టేస్ట్తో బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేశాను. నైట్ అంతా పచ్చెనగపప్పు ఒక పావు కేజీ పచ్చెనగపప్పు నానబెట్టుకోండి. లేదు మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఒక అర కేజీ అయినా నానబెట్టుకోండి. ఇలా పచ్చెనగపప్పు అంతా ఒక నైట్ అంతా నానబెట్టి బాగా వాష్ చేసి కుక్కర్లో వేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. మంచిగా కుక్ అయిపోతుంది. ఇంకా ఇలా కుక్ అయిపోయిన తర్వాత విజిల్ అంతా పోయినాక విజిల్ తీసేసి ఒకసారి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి. దీన్ని మీరు మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మిక్సీ జార్లో వేసి మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇంకా నేను బాండీల్లో 1 గ్లాస్ వాటర్ వేసేసి బెల్లం ఉంది కదండి, బెల్లం చాలా మెత్తగా దంచుకొని ఇలా వాటర్లో వేసేసి బెల్లం మొత్తం కరిగేదాకా అలాగే బాయిల్ చేసుకోవాలి. ఇది వచ్చి అరిసెల బెల్లం అండి. ఇది కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన చక్కెర బెల్లానికి అరిసెల బెల్లానికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఎంతమందికి బొబ్బట్లు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ కామెంట్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా పప్పు అంతా మిక్సీ పట్టేసుకోవాలి. చాలామంది కొంచెం బరకగా కూడా పెడతారు. నాకు కొంచెం బాగా మెత్తగా అయిపోయింది. ఇది మైదా అండి. మైదాలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉప్పు వేసి మొత్తం బాగా కలిపి ఇలా పెట్టేసుకున్నాను. ఈ బెల్లం అనేది పాకం అయిపోయిందండి. ఆ పాకంలోని ఈ పిండి మొత్తం వేసేసుకొని చాలా బాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇది కలిపేటప్పుడే ఆ బబుల్స్ అనేటివి మనకి కొంచెం మీద పడుతూ ఉంటాయి. బాగా ఆల్మోస్ట్ ఒక గంట పట్టిందండి ఇదంతా ప్రాసెస్ కుక్ అయ్యి మనకి బాల్ షేప్ టెక్స్చర్ రావడానికి చాలా టైం అయితే పడుతుంది. ఇంక ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. కింద అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా చల్లారినాక ఇలా బాల్ షేప్ చేసేసుకొని ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో అదే మైదాలోని పూర్ణం అనేది పెట్టేసుకొని నేను అరిటాకు తీసుకొని ఇలా ఓన్లీ హ్యాండ్తోనే చేశానండి. నాకు చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం చిన్నది వచ్చింది. తర్వాత ఇంకా కొంచెం కొంచెం చేయంగా చాలా పెద్దవే వచ్చాయి. ఇంకా అలా పెద్దగా నేను బొబ్బట్లు అనేవి తయారు చేసేసాను. మీరు కూడా ఈ బొబ్బట్లు అనేటివి తయారు చేసుకొని ఎలా వచ్చిందో ఈ రెసిపీ అనేది మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది. టేస్ట్ మీరు చేసేటప్పుడు నెయ్యి కానీ లేదు ఆయిల్ కానీ యూజ్ చేయండి. బొబ్బట్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనము కొంచెం నిదానంగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.